హైదరాబాద్ లో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. నగరంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వేదికగా ఈ ఆందోళన చేపట్టనున్నారు. పరీక్షా పత్రాల లీకేజ్లు, విద్యా వ్యవస్థలో జరుగుతున్న అవకతవకలకు నిరసనగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా సీజేపీ నేతలు తెలిపారు. వరుసగా జరుగుతున్న పరీక్షల లీకేజీలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ధర్నా నిర్వహణకు హైదరాబాద్ పోలీసులు అనుమతి ఇవ్వడంతో పెద్ద ఎత్తున నిరసన చేపట్టేందుకు సిద్ధమయ్యారు. కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ దిలీప్ అందిస్తారు. దిలీప్, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? దాదాపు ఎంతమంది ఈ నిరసనలో పాల్గొనే అవకాశం కనిపిస్తోంది? ఎట్లాంటి హైప్ కనిపిస్తోంది అంటే ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ అనుశ్రీ. ఇందిరా పార్క్ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో శాంతియుతమైనటువంటి నిరసన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు అయితే పోలీస్ శాఖ అనుమతినిచ్చింది. ముఖ్యంగా చూసాం మనం సోషల్ మీడియాలో కొన్ని వ్యంగ్యంగా పోస్టులు పెట్టడంతో కాక్రోచ్ జనతా పార్టీ ఫేమస్ అయింది. చర్చకు కూడా దారితీసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా నీట్ పరీక్ష పత్రాలు లీక్ అవ్వడము, అలాగే విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలతో పాటు కొన్ని డిమాండ్లతో కాక్రోచ్ జనతా పార్టీ కూడా ఉద్యమాన్ని చేపట్టి ఉద్యమాన్ని అభిజిత్ చేపట్టారు. ఈ ఉద్యమానికి కొంతమంది మద్దతు కూడా లభిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇందిరా పార్క్ వేదికగా ఇవాళ జరుగుతున్నటువంటి ఈ ధర్నాకు సంబంధించి కూడా యువత పెద్ద ఎత్తున పాల్గొనాలని ఇప్పటికే పిలుపునిచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ ధర్నా దేనికోసం చేస్తున్నారు, ప్రధాన డిమాండ్లు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఈ ధర్నా చేస్తున్నారు, డిమాండ్ ఏంటి? ఈ ధర్నా చేయడానికి ముఖ్య కారణము చాలా క్లియర్. దేశవ్యాప్తంగా ఏదైతే ఆవాజ్, ఏదైతే సౌండ్ని కాక్రోచ్ జనతా పార్టీ తరపున దేశవ్యాప్తంగా ఉన్న యువత ఎత్తుతున్నారో అదే అంశం గురించి మేము మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాము. చాలా క్లియర్. నీట్ పరీక్ష రాసిన విద్యార్థులకు అన్యాయం జరిగింది. సిబిఎస్ఈ ఆధ్వర్యంలో ఉన్న ఏదైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతుందో అది అట్టర్ ఫ్లాప్ అయింది. ఇట్ ఈస్ కంప్లీట్లీ డూయింగ్ ఇంజస్టిస్ టు ద స్టూడెంట్స్ ఆఫ్ దిస్ కంట్రీ. ఆ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని కాక్రోచ్ జనతా పార్టీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రెసిగ్నేషన్ అడుగుతూ ఈ నిరసనలని చేస్తున్నాము. ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారు ఇవాళ? ప్రధానంగా ఈ ధర్నాలో ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారు? ఈ ధర్నాలో హైదరాబాద్లో ముఖ్యంగా సోనం వాంగ్చుక్ గారు రాబోతున్నారు. దాంతోపాటు మన ఎవరైతే కాక్రోచ్ జనతా పార్టీ నేషనల్ స్పోక్స్ పర్సన్ విజేత దయ్య ఉన్నారో వారు కూడా రాబోతున్నారు. ఆయనతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న యువత మరియు ఎవరైతే నీట్ పరీక్ష రాసిన విద్యార్థులు, వాళ్ళ ఉపాధ్యాయులు వాళ్ళందరూ కూడా రాబోతున్నారు. ఇది చూస్తున్నాం. విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలకు, అలాగే విద్యా వ్యవస్థలో జరుగుతున్నటువంటి అవకతవకలపైన ప్రధానంగా ఒక ధర్నా చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో నీట్ పరీక్ష పత్రాలు లీక్ అవ్వడం మనం చూస్తాము. దీనికి ప్రధానంగా కూడా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ప్రధానంగా కూడా యువత, అలాగే విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలపైన ఇప్పటికే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కూడా ధర్నా చేశారు, అలాగే పూణేలో కూడా ధర్నా చేశారు. తదుపరి ధర్నాను ఇక్కడ హైదరాబాద్ ఇందిరా పార్క్ వేదికగా నిర్వహించబోతున్నారు. రానున్న రోజుల్లో కూడా మరిన్ని మెట్రో నగరాల్లో కూడా ఇలాంటి ఉద్యమాలు చేపడతామని చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అనుసరి రైట్, థ్యాంక్ యూ దిలీప్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.